నా పేరు సాయి కుమారు. నేను విఎన్ఆర్ కంపెనీలో ఎండీఓగా పనిచేస్తున్నాను. వికోట హెడ్ క్వార్టర్స్ నాది. మీ పేరు సార్? మా పేరు భాస్కర్ సార్. మాది బాయడపల్లి మండలం, వెంగమారపల్లి గ్రామం, పల్మేరు తాలూకా, చిత్తూరు జిల్లా సార్. మీరు ఏ రకం సార్ వేసింది? నేను విఎన్ఆర్ విఎన్ఆర్ 666 అనే విత్తనం వేసాను. బాయడపల్లి వెంకటేశ్వర ట్రేడర్స్లో దొరుకుతాయి సార్, అవి వేసినాము. ఓకే సార్. మీరు వేసి ఎన్ని రోజులు అయింది సార్ ఈ పంట? 2 నెలలు అవుతుంది సార్, 60 రోజులు అవుతుంది. 60 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఎన్ని కోతలు కోసారు? 3వ కోతకు వస్తున్నాం సార్. 3వ కోత. ఇప్పటికి మీరు మొదటి 2 కోతలకేను 3వ కోతకి ఏమన్నా మీకు తేడా అనేది ఏమన్నా ఉందా? మొట్టమొదటిసారిగా క్రాప్ కొంచెం తక్కువగా, ఫస్ట్ కోత క్రాప్ తక్కువగా వస్తుంది. ఓకే. 2వ కోత 3వ కోత అయితే బాగా ఈ భాగంగా వేసినాయి సార్. ఓకే. ఇవి సైజులు వస్తున్నాయా? సైజులు వస్తున్నాయి సార్. ఓకే సార్. నన్నే కోయింది మళ్ళీ. ఓకే. మీకు ఇప్పుడు 3వ కోతకి మంచిగా దిగుబడి అనేది వస్తూ ఉంది. కాయ తెలుపు రావడం కానీ, పెద్దగా సైజ్ అయిపోవడం కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? కాయ అయితే మిస్ అయిపోయింది, కొంచెం బలుస్తాయి సార్. కాయ అయితే బాగా కలర్ బాగా వస్తుంది సార్. కాయ అయితే ఈ సైజ్ వచ్చింది కలరు. అలాగే మీకు మార్కెట్లోకి ఈ కాయని తీసుకెళ్ళంగానే మీకు వాళ్ళు ఏమన్నా చెప్తున్నారా? అంటే కలర్ ఎట్లుంది, కాయ ఎట్లుంది, మేము తీసుకోలేము అట్లా చెప్తున్నారా? లేదంటే కాయ బాగుంది, కలర్ బాగుంది, మార్కెట్కి బాగా అనువైన రకం అని ఏమన్నా చెప్తున్నారా వాళ్ళు? కాయ బాగుంది, కలర్ బాగుంది అని చెప్తున్నారు సార్. అయితే ఒక రోజు మిస్ అయిపోయింది, కాయలు దప్పంగా ఉంది, కొంచెం దప్పంగా ఉంది, కానీ కొంచెం తెగించుకొని ముందుగా కోసుకుని అని చెప్తాను సార్. కాయ అయితే తెలుపు అయితే రావట్లేదు. కాయ తెలుపు రావట్లేదు. మీకు మార్కెట్లో ఈ కాయలు తీసుకెళ్ళినప్పుడు మీకు రేట్ ఎంత పడుతుందండి మామూలుగా? అదే 3 రోజుల తర్వాత ముందు 1000 రూపాయలు పోయింది సార్. ఓకే అండి. అది నిన్న కొంచెం దప్పంగా కోసిన వల్ల 600 వేసినాం. అది కాయ లావు మీరు మర్చిపోవడం వల్ల అట్లా అయ్యింది. లేదంటే నార్మల్గా కాయ ఈ ఉన్న సైజు తీసుకెళ్తే మార్కెట్లో మంచి రేట్ ఉంది. అలాగే ఇప్పుడు ఈ దోసకాయలు వేసుకోవాలనుకునే వాళ్ళకి మేము ఈ రకాన్ని మేము అంటే వాళ్ళకి చెప్పగలుగుతామా? వేసుకోవచ్చు సార్. బాగుంది పంట, దిగుబడి బాగా వస్తుంది. ఫస్ట్ అయితే పూత ఎక్కువగా, మగ పూతలు ఎక్కువగా ఇచ్చినాయి. ఇప్పుడైతే ఆడపూతలు పిందులు ఎక్కువ ఇచ్చి కాపు బాగా దిగుతాయి సార్. బాగుంది. అయితే మేము 10 మందికి రైతులకు చెప్పుకోగలిగిన రకం అంటారు. ఇంతేనా? మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఇన్ని రోజుల్లో, ఈ 2 నెలల టైంలో ఈ పంట వేయంగా? వర్షాకాలంలో కూడా విత్తనం వేసినాం సార్, బాగానే వచ్చినాయి, విత్తనాలు బాగా మంచినాయి. ముందు ఒకసారి వేస్తే కొంచెం విత్తనం ఎర్ర వేస్తే కొంచెం విత్తనం కూడా తక్కువ వచ్చింది. వేరే కంపెనీ వేస్తే విత్తనం మొలక రాలేదు, ఇవి బాగా మొలకొచ్చి బాగా వచ్చాయి వర్షాకాలంలో వేసినా సరే. అదే ఎండకు కొంచెం తెల్లగా. అదేలేండి. అంతే. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.